ఆ రఘే తీసుకొస్తాడు. మా ఇద్దరికి ఒక ఒప్పందం కుదిరిందిలే. రాఘవని రిలీజ్ చేయిస్తున్నాడంట. ఆ సముద్రం వచ్చి చెప్పుకుంటున్నాడు. అలా చేయించకపోతే సమీక్షకు తన కన్న తండ్రి కాదు అనే నిజం ఆ సముద్రగాడు అమ్మాయికి చెప్పేస్తాడు. అది తెలిసిన మరుక్షణం ఆ అమ్మాయి చచ్చిపోతుంది. స్విస్ బ్యాంకులో నాకున్న డబ్బు కన్నా, సింగపూర్లో నాకున్న హోటల్ కంటే, నా బినామీ ఆస్తుల కన్నా, ఆఖరికి నా కొడుకు కంటే కూడా ఆ రఘుయే గొప్పవాడిలా కనిపిస్తున్నాడు స్వామి. ఇదంతా తమరి చలవే. తొందరగా వెళ్ళండి సార్, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు చేయిస్తారు, ఆ రఘు చేస్తాడు. నా పని అయిపోతుంది. నాకా నమ్మకం ఉంది. ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. ఇంక నిన్నేమీ అడగను. ఇలా అంటూనే ప్రతిసారి అడుగుతూనే ఉన్నాను. నిజం స్వామి, ఇదే ఆఖరిసారి. ఇంక మిమ్మల్ని ఎప్పుడూ అడగను. అరే, మాటలోనే వచ్చేశారు. ఇదిగో ఇప్పుడే ఆ దేవుడితో మీ గురించే మాట్లాడుతున్నాను. కరెక్ట్గా వచ్చేశారు. మీకు 100 ఏళ్ళు స్వామి. మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి. మాలాంటి వాళ్ళకి ఇదిగో ఇలాంటి సాయాలు ఎన్నో చెయ్యాలి. రండి 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 రండి. రా స్వామి, ఏంటారో చూస్తుంటావు? రా రా రా. కూర్చో అమ్మా, కూర్చో. నువ్వెవరివి? నా పాలిటి దేవుడివి. నాకెంతో కావలసిన వాడివి. నా ఇంటికొచ్చి అలా నిలబడతావా? చెప్పు. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బూస్ట్, బోర్న్విటా? మీరు బలంగా ఉంటేనే కదా మీ నీడలో మేం బలంగా ఉండేది. పోనీ విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము? ఓ, మీరెలాంటివి పుచ్చుకోరనుకుంటాను. ఓ పని చేద్దాం, హార్లిక్స్, బూస్ట్ కలిపి పుచ్చుకుందరు గాని. రేయ్, నాకేం వద్దు. నన్ను ఎందుకు రమ్మన్నారో అది చెప్పండి. ఓ, విషయానికి వచ్చేద్దామంటారా? చెప్పాను కదయ్యా, మీరు మా పాలిటి దేవుడని. మీరు వరాలు ఇవ్వాలి, మేం తీసుకోవాలి. ఇది ఆనవాయితీ. స్వామి చెప్పారు. అసలు మీకేం కావాలో చెప్పండి. అదేనయ్యా, నీలో నాకు బాగా నచ్చేది. ఏం కావాలన్నా సరే ముక్కు సూటిగా అడుగుతావు. అడిగావు కాబట్టి నేను కూడా ముక్కు సూటిగానే చెప్తున్నాను. నన్ను ఎలాగైతే బయటికి తీసుకొచ్చావో అలాగే నా కొడుకుని కూడా నువ్వే తీసుకురావాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మరి లోపల భావించింది నువ్వే కదా. ఈ భయం అప్పుడు ఉండాల్సింది, బాగుండేది. ఎలా తీసుకురావాలి? అది నా చేతుల్లో లేదు. మీ విషయంలో కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నారు, తీసుకున్నాను. ఇంకా ఏం చేయను? దానికి మార్గం ఉంది. నీ అంతటి నువ్వే కోర్టుకు వెళ్ళి రాఘవ్ మీద కక్షతో, కోపంతో ఇదంతా చేశానని, ఆ సాక్ష్యాలని బోగస్ అని నువ్వే చెప్పాలి. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు నమ్ముతారు. నమ్మేలా నేను చేస్తాను. నన్నెందుకు ఇంకా వేధిస్తున్నారు? నా కూతురు నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చింది. నేనేం చేయను చెప్పు? పాముల పుట్టని తెలిసి కూడా చేయి పెట్టావు. కాటు పడిందని ఫీల్ అయితే ఎలా? అది ఏలు పెట్టకు ముందు ఉండాలి. కానీ నేను అలా చెబితే నేను అరెస్ట్ అవుతాను. అవుతావు, అది న్యాచురల్. అప్పుడు నా కూతురు ఒంటరిదైపోతుంది. కూతురా? సొంత కూతుర్ని కూడా ఎవరింత బాగా చూసుకోరనుకుంటాను. ఓకే ఓకే ఓకే, నీకు ఆ ప్రాబ్లం కూడా లేకుండా నేను బయటికి తీసుకొస్తాను. ఎందుకు నమ్మాలి? అన్ని వేల మంది ఓటర్లు నమ్మారు, నువ్వు నమ్మవా మిత్రమా?
నమ్మాలి, నమ్మి తీరాలి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు కోర్టుకు వెళ్ళి లొంగిపో. నువ్వు లొంగిపోయి నా కొడుకుని బయటికి తీసుకురా. వెళ్ళు 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 మిత్రమా, వెళ్ళు. లాయరు సార్, నేను లాయర్ని సార్. ఆ రెండింటికి పెద్ద తేడా అనిపించట్లేదా? లాయర్ అంటే అబద్ధాల కోరు, లాయర్ అంటే న్యాయం కోసం వాదించేవాడు. నేను చెప్పింది అదే కదా, రెండు ఒకటే. నన్ను ఎలాగైతే బయటికి తీసుకొచ్చావో అలాగే నా కొడుకుని కూడా నువ్వే తీసుకురావాలి. నన్ను ఎలాగైతే బయటికి తీసుకొచ్చావో అలాగే నా కొడుకుని కూడా నువ్వే తీసుకురావాలి. ఏంటయ్యా ఇది? ఏం జరిగింది బాబు? ఎందుకలా బాధపడుతున్నావు? బహుశా నేను ఇంకా సమీక్షను చూడలేనేమో అమ్మా. అవే మాటలయ్యా, ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే రేపు నేను జైలుకి వెళ్ళబోతున్నాను. ఎందుకు? మళ్ళీ బయటికి వస్తానో రానో కూడా తెలీదు. నేను వెళ్ళకపోతే సమీక్ష నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందమ్మా. సమీక్ష నా కన్న కూతురు కాదన్న నిజం ఆ సముద్రకి తెలిసిపోయింది. ఆ నిజాన్ని అడ్డం పెట్టుకుని సముద్ర జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడి కొడుకును కూడా నన్నే బయటికి తీసుకురామంటున్నాడు. ఆ సముద్ర కొడుకు రాఘవని బయటికి తీసుకురావాలి అంటే నేనిచ్చిన సాక్ష్యాలు తప్పని కోర్టులో ఒప్పుకోవాలి. ఒకవేళ అదే జరిగితే తప్పుడు సాక్ష్యాలు కోర్టులో ఇచ్చినందుకు నాకు శిక్ష పడాలి. ఆ రాఘవను విడిపించడం వల్ల నీకు మాత్రమే శిక్ష పడుతుందనుకుంటున్నావా? నీ కన్న బిడ్డ ఉషకు కూడా శిక్ష పడుతుందయ్యా. ఆ పెళ్లి జరిగితే
తను జీవితాంతం బాధపడుతుంది. తెలుసమ్మా, కానీ ఏం చేయను? నేను తన కన్న తండ్రిని కాదు అన్న నిజం సమీక్షకి తెలిస్తే సమీక్ష బతకదు. సమీక్ష ఎంత సెన్సిటివో నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. వద్దు బాబు, వద్దు. మనిషికి తనకు మాలిన ధర్మం పనికిరాదు. ఇప్పటికే మా కోసం చాలా చేశావు. నీ అంత మంచితనం కూడా మనిషికి మంచిది కాదు. చెప్పేద్దాం. సమీక్షకు నిజం తెలిసినా పర్వాలేదు, కానీ తన కోసం ఉష జీవితం నాశనం కావడం నాకిష్టం లేదు. అంతకంటే ముందు నువ్వు జైలు పాలు కావడం నాకిష్టం లేదు. వద్దయ్యా, నా మాట విను. అమ్మా, నువ్వు నాతో రఘు, నీకు సమీక్ష ఎక్కువ ఉష ఎక్కువ అంటే నేను సమీక్ష ఎక్కువ అని చెప్తానమ్మా. ఎందుకు అంటే ఉష నాకు పుట్టిన కూతురే, కానీ సమీక్ష నా కూతురులా పెరిగిందమ్మా. సమీక్ష విషయంలోనే నేను తండ్రిలా ఫీల్ అవుతాను. నేను నిజంగా ఒక తండ్రిలా ఫీల్ అయ్యేది సమీక్ష విషయంలోనే. నేను ఎప్పటికీ సమీక్షకి తండ్రిలాగే ఉండాలి. అలా ఉండాలి అంటే నేను జైలుకి వెళ్ళి తీరాలి. నా నిర్ణయంలో తప్పులేదు. నేను వెళ్ళాలి, అంతే. భగవంతుడా, నేనెప్పుడూ నా గురించి ఏమీ అడగలేదు. ఇప్పుడు కూడా నా గురించి నేనేమీ కోరుకోను. ఎందుకంటే నేను అనేవాడిని చచ్చిపోయి చాలా కాలమైంది. తప్పు అని తెలిసినా తప్పనిసరి ఆ రాఘవని విడిపించడానికి వెళ్తున్నాను. ఈ కూతురికి అన్యాయం చేయలేక ఆ కూతురికి అన్యాయం చేస్తున్నాను. స్వామి, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కూతురిని నువ్వే జాగ్రత్తగా కాపాడాలి. అసలే తనకి చూపు లేదు. ఇంతకాలం నా కళ్ళతో లోకాన్ని చూసింది. ఇక నుంచి ఆ చూపు నీది కావాలి. రఘు, రఘు, ఏంటి బావ ఇలా వచ్చావు? ఓ, నేను రాఘవని విడిపించడానికి వెళ్తున్నానని తెలిసి ఆపడానికి వచ్చావా? నువ్వు రాఘవని విడిపించడానికి వెళ్తున్నావా? వెళ్ళాలి బావా. జరిగింది మొత్తం నీకు తెలుసు.
సమీక్షని కాపాడుకోవాలి అంటే నేను చేసింది తప్పని ఒప్పుకుని ఆ రాఘవ గారిని విడిపించాలి. అవసరమైతే జైలుకి వెళ్ళాలి. ఆ అవసరం లేదు బావా. అవును రఘు, ఆ రాఘవ్ గాడు ఆల్రెడీ జైలు నుంచి తప్పించుకున్నాడు. నిజంగానా? నిజం రఘు. ఇప్పుడు వాడు ఏ తప్పు చేయలేదని నువ్వు కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా ఎవరూ నమ్మరు. వాడికి శిక్ష పడి తీరుతుంది. నీకు ఇంకో విషయం తెలుసా? వాడు తప్పించుకుంటూ ఓ సెక్యూరిటీ తల పగలగొట్టాడు. పోలీసులు వాడి కోసం వేట మొదలు పెట్టారు. మనం ఎవరు ఊహించింది జరిగింది కదా బావా. ఎవరూ ఊహించంది చేయడమే దేవుడి గొప్పతనం. చూసావా, నీలాంటి మంచి మనిషికి శిక్ష పడడం, అలాంటి వెధవ శిక్ష నుంచి తప్పించుకోవడం ఆ దేవుడికే ఇష్టం లేదు. అందుకే ఈ మార్గం చూపించాడు. కానీ తర్వాతైనా ఆ సముద్రం ఊరుకోడు కదా బావా. ఏడిశాడు. ముందు వాడి కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకోమనం చాలు. ఇక నుంచి నీకు ఏం జరిగినా ముందు నాకు చెప్పడం అలవాటు చేసుకో. అంతేకాని నీ నిర్ణయాలు నువ్వు తీసుకోకు. ఓ చెడ్డవాడి తప్పు వాణ్ణే నాశనం చేస్తుంది, కానీ ఓ మంచి మనిషి పొరపాటు చాలా మందిని బాధిస్తుంది. ఏంటి డాక్టర్? ఏముంది, అదే కన్ఫర్మ్, నువ్వు ప్రెగ్నెంట్. ఏం చేస్తుంటావు? అది ఏం చేస్తే ఏముందిలే, పబ్బులు క్లబ్బులు అని తిరగటం, కడుపులు తెచ్చుకోవటం ఇదంతా మామూలే. ఎంతమందిని చూడటం లేదు. ఆ ఏడుపెందుకు? ఇంట్లో తెలిసిపోతుందనా? ఈ భయం వాడితో కలిసి తిరగకముందు ఉండాలి. వాడెవడో తెలుసా, లేక అది తెలీదా? దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్. పెళ్లికి ముందే కడుపు తెచ్చుకునే నీతో ఎలా మాట్లాడాలి? అయినా నువ్వెవడితో తిరిగితే నాకెందుకు? అబార్షన్ చేయాలంటే 5,000 ఖర్చవుతుంది. ఈ ఏరియాలో నేనే చీప్గా చేసేది. వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేయి. మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోవచ్చు. తోడు కూడా అవసరం లేదు, అంతా మేమే చూసుకుంటాం. అందరూ అలాంటి వాళ్లే ఉంటారని అనుకుంటున్నారా? మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు, అలాగే మానభంగం అయిన వాళ్ళు కావచ్చు. అందర్నీ ఒకేలాగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి. అందులోనూ మీలాంటి డాక్టర్లు ఇలా మాట్లాడడం చాలా తప్పు. అయితే నువ్వు ఏ కేటగిరీ? మోసపోయిన కేటగిరీయా, మానభంగం కేటగిరీయా? కేసు ఏదైనా ఫీజు మాత్రం ఒకటే. ఇందులో కన్సెక్షన్స్ ఏమీ ఉండవు. అలాగే నువ్వు నన్ను కాదని ఎక్కడ చేయించుకున్నా తెలిసిపోతుంది. మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. నాకు ఆ పరిస్థితి వస్తే మీ దగ్గరికే వస్తాను. చాలా